నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? మన సిటీ మజూస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చకంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కౌశిక్ ఇప్పుడు చింతపండు చేసినామంట సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ వేసిండు పాడి కౌశిక్ రెడ్డి. పట్టమగలు తాగద్దని వార్నింగ్ ఇచ్చిండు రాజగోపాల్ సారు. ఇప్పటికైనా మారుతారో మరి మందు బాబులు. ఫోన్ చూసుకుంటా చేస్తున్నాడు డ్రైవింగ్, ఇంకెప్పుడు వస్తుందో ఇసొంటోళ్ళకు జ్ఞానము. డ్యాన్సులు అదరగొట్టిర్రు మహిళలు, కలర్ఫుల్గా చేసుకుంటున్నారు ఓనం సంబురాలు. గాళ్ళకే ఎగురుతున్నాయి వాహనాలు, నిర్లక్ష్యానికి పడ్డ జరిమానా 50 లక్షలు. మొన్నటి దానికా అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నడుమ ఎట్లలో నడిచిందో చూసినాం కదా. మాటల దగ్గర నుంచి మొదలు పెడితే చేతలకు అడిగిపోయింది కథ. చూసుకుందాందా అంటే చూసుకుందాందా అని సవాల్ ఇసురుకున్నారు. అయితే ఇప్పుడు ఈ లొల్లి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి నడుమకు తిరిగింది. ఇక వీళ్ళ లొల్లి ఎట్లా నడిచిందో చూడుండ్రి. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. ఇన్నరా రేవంత్ రెడ్డి సార్ మాటలు. ఇట్లా రేవంత్ రెడ్డి ఈపు చింతపండు అవుతుంది అనేటాలకు అరకెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నడమ నడుస్తున్న పంచాయతీ రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మీదికి తిరిగినట్టు అయింది. అందుకే కౌశిక్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మీద కోపం చేసిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మర్చిపోయినట్టు దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఇక భయపడేటోడు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానియొద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడతారు. వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటారు. దీనానే దీని అంటానే ఈ చింతపండు. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్టపెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు ఇష్టపెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. అందరితో కూడా ఆగలేదు. రేవంత్ రెడ్డి, నీ చరిత్ర తెలియదా? పిసిసి కోసం ఏం చేసినావో మర్చిపోయినావా అని మంటలు లేపే మాటలు మాట్లాడుకుంటా వదిలేదే లేదు నిన్ను. నాతోని పెట్టుకున్నోళ్ళు ఎవ్వరు ఎదగలే అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాలు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నిన్ను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాడుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అయ్యా జాగిరా బై తెలంగాణ. భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది? భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో.
ఇట్లా గరం గరమైండు పాడి కౌశిక్ రెడ్డి అన్న. కానీ వారం దినాల సంది వార్తలల్లో పాడి కౌశిక్ రెడ్డే ఉంటున్నాడు. హరీష్ రావు కేటీఆర్ అన్న జర కూల్ గా కనిపిస్తున్నారేమో గానీ కౌశిక్ రెడ్డి అయితే తగ్గేదేలే అన్నట్టే మాటలతో దూసుకొని పోతున్నాడు. మరి కౌశిక్ అన్నకు జర కోపం ఎక్కువనో లేకపోతే ఇట్లా దూకుడుగా ఉంటేనే కేసీఆర్ దగ్గరికి తీస్తాడనో తెలియదు గాని ఆ పార్టీ లీడర్లు జరంత సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా కౌశిక్ రెడ్డి మాత్రం అట్లా కనబడతలేడు, అట్లా ఉంటలేడు కూడా. మరి ఈ పంచాయతీ ఆఖరికి ఏడికి పోతుందో చూడాలి. ఏమైంది వ్యా ఏడ తెల్లారింది? పొద్దున్న పోడవలే అప్పుడు తాగుతున్నావా? ఇట్లయితే ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఏం పని చేస్తావు? ఇంగో ఇట్లనే ఓ మందు బాబుకు క్లాస్ ఇచ్చిండు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. పొద్దుగాలనే పొద్దాడు కళ్ళు తాగినట్టు ఇంగో వీళ్ళు పొద్దుగాలనే మందు తాగుతుంటే రాజగోపాల్ రెడ్డి సారు పోయి రఫాడిచ్చిండు. ఏడ తెల్లారింది మీకు? ఇదేనా మీరు రోజు చేసే పని? ఇట్లయితే మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? అసలు పొద్దుగాలనే మందు తాగితే ఆరోగ్యం పాడైపోదా అని గట్టిగానే క్లాస్ వీకెండు. మునుగోడులున్న బరండి షాపులా షెకింగ్ కు పోయిండు రాజగోపాల్ రెడ్డి సారు. అండ్ల అమ్ముతున్న మందును చూసి కల్తీ మందు గిట్లా అమ్ముతున్నారా, మంచిదే అమ్ముతున్నారా అని ఓనర్లతోని మాట్లాడిండు. కల్తీ మందు అమ్మితే ఊకునేదే లేదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిండు. మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు, తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది, పొద్దున ఆయన పని చేసుకోవాలి, పిల్లలు సాగాలి. ఎంతసార్లు తాగి మీరు ఆలోచించి చెప్పండి. నీకు నేను చెప్పేది నీకు అర్థం మనసు కూడా మనసు కూడా వాళ్ళకు మన భార్య పిల్లలు ఉన్నారు, మన భార్య పిల్లలు మంచిగా కావాలి. నేను చెప్తున్నా ఈరోజు నుంచి డే టైం సార్ ఇట్లా లోపలికి రాగానే కెమెరాలు ఉన్నాయని సిగ్గుతోని తలలు దించుకున్నారు మందన్నలు. మళ్ళా కెమెరాలా పడితే అది టీవీలో వచ్చి ఇంట్లో చూస్తే ఇంటికి పోయినాక ఏడరోళ్ళు ఉంటుందో అని ఈ భయమేమో. ఈ సిగ్గేదో ముందే ఉంటే అసలు ఇడికి అంత పొద్దుగల వచ్చేటోళ్ళే కాదు కదా. డెవలప్మెంట్ కావాలన్నా రైతు రుణమాఫీ కావాలి, రైతు బంధు కావాలి, అభివృద్ధి కావాలి, రోడ్డు కావాలి, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి. కొన్ని జాగల్లా మన రోడ్ల మీద స్పీడ్గా పోదామంటేనే భయం అవుతుంది. ఎందుకంటే ఏడ గుంతలు ఉంటాయో, ఏడ తవ్విడిచి పెడతారో ఎవ్వరికి తెలియదు. అట్లుంటుంది మనోళ్ళ పని. ఇక అది చూసుకోకుండా అట్లనే పోయినామా అంటే పడిపోవాల్సిందే. అయితే గిడో కాడ అసొంటిదే జరిగితే కేంద్ర మంత్రి సారు ఏం చేసిండో నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. చూడుండ్రి. ఓ అయ్యమ్మనే, మంచిగానే స్పీడ్గా వచ్చిన కారు అట్లెందుకు గాళ్ళకి లేచింది? డ్రైవర్ ఏమన్నా సడన్ గా బ్రేక్ కొట్టిండానంటే ఫాల్ట్ అంతా డ్రైవర్ది కాదు, ఈ రోడ్డుదేనట. అవును, ఢిల్లీ నుంచి వడోదరకు పోయే ఈ స్పీడ్ వే మీద గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ లో పోవచ్చు. ఇక రోడ్డు కూడా మంచిగానే ఉన్నదని స్పీడ్కి వస్తే సడన్ గా ఇక్కడికి వచ్చేటాలకు రోడ్డు డౌన్లుండి ఇంగో ఇట్లా గాళ్ళకి ఎగురుతున్నాయట కార్లు. ఇంకా నయం ఏం కాలేదు గాని కొంచెం అయితే పల్టీలు కొట్టేది. ఇక ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్ కోపం చేసిండు. కాంట్రాక్టర్లకు 50 లక్షలు జుర్మానా వేయాలని అన్నాడు. సైట్ లో ఉన్న ఇంజనీర్లను కూడా తీసేయండ్రని అన్నాడు. ఇంకా బాజులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి రోడ్డు రవాణా శాఖ అధికారులకు ఆర్డర్ వేసిండు. మరి కాదానుల్లా రోడ్డు నున్నగున్నదని స్పీడ్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతే స్పీడ్ గా బగిటదనే పరిస్థితి కాదా? కానీ ఇట్లనే ఏడ రోడ్డు మంచిగా లేకపోతే ఆడ కాంట్రాక్టర్లను పైన వేసి ఇంజనీర్లను తీసేయాలి.
అప్పుడు భయంతో పని చేస్తారు అన్నట్టు ఇది ఎక్కడ జరిగిందో చెప్పనే లేదు కదా. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ దౌస మధ్యలో జరిగింది. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫోన్లు సల్లగుండా ఈ ఫోన్లు చెయ్యంగా జనాలు ఎట్లా తయారవుతున్నారంటే అసలు పక్కపుంటి ఏం జరుగుతున్నది అనేది కూడా పట్టింపు ఉంటలేదు. ఏ పని చేసినా ఫోన్ చూసుడు మాత్రం ఆపుతలేరు. సరే మామూలు పనులు అయితే ఓకే కానీ గిడొక మోతేవారి ఏకంగా డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఫోన్ చూస్తున్నాడు. మరి మీరు కూడా ఆయన ఓ సూప్ చూడుండ్రి. చూస్తున్నారా ఈ డ్రైవర్ అన్న పనితనం ఎట్లున్నదో. మరి నిజంగా రోడ్డు మీద బస్సు నడుపుతున్నా అనుకున్నాడో లేకుంటే వీడియో గేమ్లో బస్సు నడుపుతున్నా అనుకున్నాడో తెలియదు కానీ ఓ దిక్కు ఒక చేయితోని ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఇంకో దిక్కు ఇంకో చేయితోని స్టీరింగ్ తిప్పుతున్నాడు. అట్లా కొద్దిసేపు ఫోన్ మాట్లాడి ఊకుంటాడా అంటే చేతిలో సెల్లు పట్టుకొని ఏమో చూస్తున్నాడు. మరి అంతగానం ఆయనకు ఏం అర్జెంట్ ఉన్నదో తెలియదు కానీ ఫోన్ ఒక్కటే చూడబట్టిండు. అసలు ముచ్చట ఏందనంటే అటు భారీ వర్షం కూడా పడుతున్నది. అయినా కూడా డ్రైవర్ మాత్రం ఫోన్ చూసుకుంటా బస్సు నడిపే వరకు లోపల కూకున్న ప్రయాణికులు అద్దని వారించినా కూడా వాళ్ళను ఖాతరు చేయకుండా ప్రకాశం జిల్లా పొదిలి డిపో డ్రైవరు ఎండి మస్తాను సెల్ చూసుకుంటా పొదిలి నుంచి ఒంగోలు మధ్య ప్రమాదకరంగా బస్సు నడిపిండట. ఇక ఈ ముచ్చట 15 రోజుల కిందటే జరిగింది కానీ ఇలా బయటకు వచ్చింది. ఆ డ్రైవర్ అన్నకు పానాల మీద తీపి లేదు కావచ్చు కానీ బస్సులో ఇంకో 50-60 మంది ప్రయాణం చేస్తున్నారు కదా, వాళ్ళను భద్రంగా తీసుకుపోవాలనే సోయి లేకుంటే ఎట్లా చెప్పుండ్రి. అయినా ఈయన ఒక్కడే కాదు, ఈ మధ్య చాలా మంది ఇట్టనే చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ బస్సుల కండక్టర్ల దగ్గర మాత్రమే ఫోన్లు ఉండాలి, డ్రైవర్ల దగ్గర అస్సలకు ఫోన్లే ఉండొద్దు, లేకుండా చూడాలి, ఏ లొల్లి ఉండదు అప్పుడని చెప్పి అంటున్నారు కొందరు ప్రయాణికులు. చూడాలి మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏందో. సాంప్రదాయమైన చీరకట్టులా ఆడోళ్ళు డ్యాన్స్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు చేసినా సరే కలర్ఫుల్గా కనబడుతుంది ఫ్రేము. మరి అదే చీరకట్టులా 2 కాదు, 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది అక్కలు డ్యాన్స్ చేస్తే పోదా, అదిరిపోదా? అవును, అందుకే గిడ అదిరిపోయింది. అబ్బాబాబాబాబా, ఏం డాన్సు, ఏం కథ! అంతమంది అక్కలు చెల్లెళ్ళు చీరకట్టుల డాన్సులు చేస్తుంటే కలర్ఫుల్గా కనబడుతున్నది కదా. మరి ఈ డాన్సులు ఏందనంటే కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఓనం పండుగ ధూమ్ ధామ్గా జరుపుకుంటారు. గా పండుగ సంబరంలోనే వీళ్ళు ఇట్లా డాన్స్ చేసిండ్లు అన్నట్టు. మామూలుగా ఓ 5-6 కలిసి డాన్స్ ఆడితేనే చూడ చక్కగా ఉంటుంది. అటువంటిది ఇంతమంది డాన్స్ చేస్తుంటే చూసేటందుకు 2 కళ్ళు చాలతలేవు. మొత్తానికి ధూమ్ ధామ్ అనిపించిండ్రు పోండి. చిన్నపిల్లలకు మంచేదో చెడేదో ఏం తెలుసు? చేతులకు ఏం దొరికితే అదే నోట్లో పెట్టుకుంటారు, లేదంటే ముక్కులను చెవులను పెట్టుకుంటారు. అది కుచ్చుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. అయితే గిడు పిల్లగాడు గట్లని ఆడుకుంటా ఓ చిన్న బొమ్మను ముక్కులో పెట్టుకున్నాడట. ఇక తర్వాత ఏమైందో చూడుండ్రి. ఇంగో ఈ పిల్లగాడే ఆట బొమ్మను ముక్కులో పెట్టుకున్నది. చూస్తే పిల్లగాళ్ళకు నాయన లెక్కనే ఉన్నాడు. ఈయన పిల్లగాడేంది, ఈయన ముక్కులో ఆట బొమ్మ పెట్టుకున్నాడేంది అని అంటే పెట్టుకున్నది ఇప్పుడు కాదు, 6 ఏళ్ల వయసులనట. ఇప్పుడు ఈయనకు 32 ఏళ్ళు, అంటే 26 ఏళ్ల తర్వాత ఆట బొమ్మ బయటపడ్డది. I was a kid
playing with my Legos, as most children in the 90s did. And I had the greatest idea to take one of those little dot Legos and I don't know, I just thought maybe I could just stick it in my nose. I don't know why I did that. And I was going to stick the Lego man up my nose and try to connect the piece on the top of the head, like a little hat, because it would fit, you know. So it was like a rescue mission. My little Lego man was going on a deep diving rescue mission to pop that little Lego out. Well, I stuck the Lego man in my nose, and of course, the Lego head popped off in my nose. So now that was also stuck in my nose. అంటే ఈ 26 ఏండ్లు అది ఈయన కుతికలనే ఉన్నది. ఈయన పేరు ఆండీ వార్టన్. ఆఫ్రికా దేశంలో ఉంటాడు. చిన్నప్పుడట ఏదో చిన్న బొమ్మను ముక్కులో పెట్టుకుంటే లోపలికి పోయిందట. అప్పుడు భయపడి దాన్ని బయటికి తీసేటందుకు ఇంకో బొమ్మను మళ్ళా ముక్కులో పెట్టిండట. ఇంతల్ని అది కూడా ఇరక్కపోయిందట. అప్పుడే అమ్మా అమ్మా నా ముక్కలో ఏదో ఇరికిందే అని ఏడుతుంటే పొరగా ఎక్కడ ఉన్న కాడ ఉండవు నువ్వు గివ్వెవలు ముక్కులో పెట్టుకోమన్నారని చెప్పి గదమాయించి ఆ సీమిడి ముక్కును విండితే ఒక్క బొమ్మ బయటపడ్డది. ఇక అది ఒకటే లోపల ఉన్నదని అనుకొని ఆ అమ్మ సప్పుడు చేయకుండా ఉంటే రెండో బొమ్మ అదే ముక్కలో ఉండిపోయిందట. ఇక అది మెల్లగా కుతికలకు పోతే అప్పుడప్పుడు మొస తీసుకోకరాకపోయేదట. డాక్టర్ దానికి పోతే లోపల ఓ బొమ్మ ఇరక్కపోయిందని తెలవక మామూలుగానే మొసత్తలేదు కావచ్చని అనుకొని గోరెచ్చని నీటితోని గడుక్కుంటా ఉండుండ్రి అని అన్నాడట. అట్లా గడుగుతుంటే ఇంగో ఓ రోజు ఈ బొమ్మ బయటపడుతూనే చిన్నప్పటి సీన్ యాదకొచ్చి నవ్వుకోబట్టిండ్రు. Multiple breathing issues with asthma and sleep apnea I just got diagnosed with, obstructive sleep apnea. And I feel like this Lego piece has been the culprit for the last 26 years of my life, and I'm shooketh. I put it in a bag, yes, because I'm going to take it to my doctor, and we're gonna discuss this. కానీ పిల్లగాళ్ళకి ఏదన్నా వస్తువు ఇయ్యాలంటేనే భయం కదా నువ్వులా. పతాకా వల్ల చెయ్యి నోట్లకు ముక్కులకే పోతుంది. అందుకే అమ్మలు మీరు కూడా పైలంగా ఉండుండ్రి. మామూలుగా బస్సులు కార్లు ఎక్కడ నడుస్తాయి? ఎక్కడ నడుచుడేంది? భూమి మీద, రోడ్డు మీద అని కోపంగా చెప్పకుర్రి. ఇక విమానాలు ఎక్కడ నడుస్తాయి? ఎక్కడ నడుచుడేంది పిల్ల? గాళ్ళు ఎగురుతాయని నా మీద గరానికి రాకుర్రి. మరి రైళ్ళు ఎక్కడ నడుస్తాయి? ఈ పిల్లకి ఏమైంది అలా? చక్కా వార్తలు చెప్పక ఏందో అన్ని తెలిసిన ముచ్చట్లు పట్టుకొని ఏందో ఇచ్చంతరాలు చేస్తుందని అనుకోకుర్రి. రైళ్ళు పట్టాల మీద నడుస్తాయి కానీ గీడెక్కడ నడిచిందో చూడుర్రి. ఆగో ఇదేంది పట్టాల మీద పోవాల్సిన ట్రైన్ పట్టాల కింద నుంచి పోతున్నదని పరిశాన్ కాకుండ్రి. ఆ రైలు పట్టాల మించే పోతున్నది. కాకుంటే అదనంగా వేసిన పట్టాలు కొద్ది దూరం వరకు ఇట్లా డౌన్ లో ఉన్నాయి. కానీ ఈ ట్రైన్ మాత్రం పట్టాలను దాటేసుకొని అక్కడున్న బారికేడ్ ను ఇరగొట్టి మరి పక్క పొంటోళ్ళ పొలాలకు దూసుకుపోయింది. బీఆర్ రాష్ట్రం గయాల జరిగింది. ఇది యాళ్లకు అక్కడ ఎవరు లేకపోవట్లా ఏం కాలేదు కానీ లేకుంటే పెద్ద పరిశానకతే అవు. అయినా పట్టాల మీద నడవాల్సిన ట్రైన్ భూమి మీద నడుతున్నదని ఎవరు అనుకోరు కాబట్టి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటే జనాలు ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకో తీరుగా చెప్పుకునే పరిస్థితి అవు. మొత్తానికైతే ఆ ట్రైన్ పట్టాల మించి పొలాలకు దూసుకుపోయేది అక్కడ ఉన్నోళ్ళు చూసి వీడియో తీసుట్లా ఈ ముచ్చట బయటపడ్డది. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం ఈ సొంటి కాడ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు పెద్దలు ఇది చూసిన వాళ్ళు. సరేనా మరి పైలంగా ఉండుండ్రి మరి.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. కౌశిక్ ఇప్పుడు చింతపండు చేసినావు అంటే సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ వేసిండు పాడి కౌశిక్ రెడ్డి. పట్టవగలు తాగద్దని వార్నింగ్ ఇచ్చిండు రాజగోపాల్ సారు. ఇప్పటికైనా మారుతారో మరి మందు బాబులు. ఫోన్ చూసుకుంటా చేస్తున్నాడు డ్రైవింగ్. ఇంకెప్పుడు వస్తుందో ఇసొంటోళ్ళకు జ్ఞానము. డ్యాన్సులు అదరగొట్టిర్రు మహిళలు, కలర్ఫుల్ గా చేసుకుంటున్నారు ఓనం సంబురాలు. గాళ్ళకే ఎగురుతున్నాయి వాహనాలు, నిర్లక్ష్యానికి పడ్డ జరిమానా 50 లక్షలు. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మోర్ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటామల్లా.